ప్రధాని మోదీ మరోసారి ఒక ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికాను ఉద్దేశించి పరోక్షంగా ట్రంప్ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అన్ని రంగాల్లో భారత్ వేగంగా దూసుకెళ్తోందని, మన ఎదుగుదలను చూసి కొంతమంది అసూయ పడుతున్నారని వరల్డ్ లీడర్స్ ప్రోగ్రాంలో ప్రధాని మోదీ ఈ కామెంట్స్ చేశారు. మనపై ఎవరి పెత్తనం నడవదన్నారు. 100 దేశాలకు భారత్ నుంచి ఈవీల ఎగుమతి జరుగుతోందని, 2014 వరకు 50,000 కోట్ల ఆటోమొబైల్ ఎగుమతులు జరిగాయని, ప్రస్తుతం 1.2 లక్షల కోట్ల ఆటోమొబైల్ ఎగుమతులు జరుగుతున్నాయని, మెట్రో కోచ్లు, రైల్వే కోచ్లు, లోకోమోటివ్స్ ఎగుమతి చేస్తున్నామని, అంతరిక్ష రంగంలోనూ భారత్ దూసుకెళ్తోందని, భవిష్యత్తులో ఏడాదికి 50 రాకెట్లను ప్రయోగించే సత్తా భారతదేశానికి ఉంది అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. మనపై ఎవరి పెత్తనం నడవదంటూ చెప్తున్నారు. వరల్డ్ లీడర్స్ ప్రోగ్రాంలో ప్రధాని చేసినటువంటి కామెంట్స్ అమెరికాను ఉద్దేశించి చేసినవే అంటూ క్లియర్గా అర్థమవుతోంది. ట్రంప్ను ఉద్దేశించి చేసినవే అంటూ క్లియర్గా అర్థమవుతోంది. ఆగస్టు 15 నాడు ప్రధాని చేసినటువంటి కామెంట్స్ మనం చూసాం. భారతదేశ రైతుల్ని, భారతదేశంలో వ్యాపారుల్ని దెబ్బతీసే విధంగా ఇతర దేశాల వాళ్ళు మన మీద జులుం చూపిస్తారంటే నేను ఒప్పుకోను అంటూ ఆయన స్ట్రైట్గా చెప్పారు. రక్తం నీరు కలిసి పారదు అంటూ చెప్పారు. ఉగ్రవాదాన్ని నేను సహించనన్నారు. ఉగ్రవాద దేశాలను సపోర్ట్ చేసే వాళ్లను మేము సహించబోమంటూ చెప్పారు. ఇప్పుడు మరొకసారి అమెరికాను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అణగదొక్కాలని చూస్తున్నటువంటి ఒకే ఒక్క దేశం అమెరికా అని చెప్పాలి. పాకిస్తాన్కి మన మీద కుట్రలు లేవా? పాకిస్తాన్ కుట్రలు చేయలేదా అంటే చేస్తుంది. కానీ పాకిస్తాన్ ఎంత మన ముందు? పాకిస్తాన్ ప్రయత్నాలు ఎంత సఫలం అవుతాయి మన ముందు? మన మీద ఏం చేయగలుగుతుంది పాకిస్తాన్? ఆ తాటాకు చప్పుళ్ళు తప్ప మన మీద ఏం చేయగలుగుతుంది పాకిస్తాన్? ఇది ఖచ్చితంగా అమెరికాను ఉద్దేశించినటువంటి వ్యాఖ్యలే, ట్రంప్ను ఉద్దేశించినటువంటి వ్యాఖ్యలే. మనపై ఎవరి పెత్తనం నడవదు అంటున్నారు. భారతదేశాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం అమెరికా చేస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. మిత్రులు అంటూ వెన్నుపోట్లు పొడుస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. మన గురించి ఒక బ్యాడ్ ప్రోపగండా ప్రపంచవ్యాప్తంగా చేస్తుంది అమెరికా. మనది డెడ్ ఎకానమీ అని చెప్తోంది. మనం రష్యా కలిసి మన ఎకానమీని నాశనం చేసుకుంటున్నాం మనకు మనమే అంటూ చెప్తున్నాడు. మన మీద విషం చిమ్ముతున్నాడు. మన మీద టారిఫ్లు వేస్తున్నాడు. మనకు ఉద్యోగాలు ఇవ్వవద్దంటున్నాడు. మన విద్యార్థులు ఉద్యోగుల వీసాల మీద పడ్డాడు. మన దేశంలో పెట్టుబడులు పెట్టొద్దంటున్నాడు. మనకి ఆయిల్ అమ్మకూడదు అంటున్నాడు. రష్యాతో మనం ఫ్రెండ్షిప్ని చేయకూడదు అంటున్నాడు. రష్యాతో వ్యాపారం చేయకూడదు అంటున్నాడు. సో అన్ని రకాలుగా అమెరికా భారతదేశాన్ని తమకిష్టం వచ్చినట్లుగా కంట్రోల్ చేయాలనుకుంటే కుదురుతుందా? కుదరదు అని మోదీ క్లియర్గా చెప్తున్నారు. ఆగస్టు 15 రోజు ఇదే మాట చెప్పారు. ఇప్పుడు మరొకసారి ఇలాంటి కామెంటే మోదీ చేస్తున్నారు. భారతదేశాన్ని ఏదో ఒక రకంగా కంటైన్ చేయాలి, ఒక సర్కిల్లో పెట్టేయాలి, తాము చెప్పినట్లుగా వినాలి. ఇతర దేశాలలాగా తమ కింద చెంచాల్లాగా పనిచేస్తున్నటువంటి కొన్ని దేశాలు, అమెరికా కింద ఉన్నటువంటి దేశాలు ఎలాగైతే ఉన్నాయో, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం పాకిస్తాన్ని చూస్తున్నాం. వాళ్ళు విధిల్చేటువంటి 4 మెతుకుల కోసం, వాళ్ళు ఇచ్చేటువంటి కొద్దిపాటి నిధుల కోసం, వాళ్ళు ఇచ్చే కొన్ని గన్స్ కోసం అమెరికా చుట్టూ తిరుగుతున్నటువంటి పాకిస్తాన్ని మనం చూస్తున్నాం. అమెరికా చెప్పింది చేస్తున్నటువంటి పాకిస్తాన్ని మనం చూస్తున్నాం. ఏ స్థాయిలో వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంది అంటే, అమెరికాలో కూర్చొని భారతదేశాన్ని అణుబాంబులు వేస్తామన్నా, ప్రపంచంలో సగం ప్రపంచాన్నే మేము నాశనం చేస్తామని చెప్పి మాట్లాడినా సరే అమెరికాకి వినపడనంత వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మన శత్రు దేశాలకు అంటే అమెరికా చెప్తే మనం అమెరికా నచ్చని దేశాలతో వ్యాపారం చేయకూడదా? కానీ మన శత్రు దేశాలు, మనల్ని నాశనం చేసేయాలనుకునే దేశాలకు మాత్రం మీరు మద్దతు ఇస్తారా? మీరు ఫ్రెండ్షిప్ చేస్తారా? వైట్ హౌస్లో కూర్చోబెట్టి వాళ్ళకి రాజమర్యాదలు చేస్తారా? అమెరికాలో కూర్చొని మమ్మల్ని థ్రెటన్ చేస్తుంటే, మమ్మల్ని బెదిరిస్తుంటే మీరు నోరు మూసుకొని కూర్చుంటారా? వాళ్ళకి మీరు ఆయుధాలు ఇస్తారు, వాళ్ళకి మీరు డబ్బులు ఇస్తారు, వాళ్ళ దగ్గర ఆయిల్ స్టోర్స్ పెడతామంటారు. రేపు వాళ్ళ దగ్గర మేము కొనుక్కోవాలా? పాకిస్తాన్ దగ్గర. అంత కర్మ భారతదేశానికి ఏం అవసరం వచ్చింది? భారతదేశమే ప్రపంచ దేశాల్లో చాలా దేశాలకు ఆయిల్ని సప్లై చేస్తుంది. అడుక్కుంటుంటే అవసరమైతే పాకిస్తాన్కి సప్లై చేసే పరిస్థితిలో భారత్ ఉంది తప్ప భారత్ పాకిస్తాన్ నుంచి కొనుక్కునే అవసరం ఏముంటుంది? అసలు అలాంటి ఆలోచనలు, అలాంటి కామెంట్స్ ట్రంప్ చేస్తున్నాడంటే ఎంత పిచ్చి కామెంట్స్ మనం చూడవచ్చు.
పాకిస్తాన్ అవసరమైతే భారతదేశానికి అమ్ముతుందా? ఎంత వెకిలి కామెంట్స్, వెకిలి చేష్టలు, వెకిలి కామెంట్స్ కాక ఇంకేముంది? భారత్ ఇలాంటి విషయాల్లో తలొగ్గే పరిస్థితి లేదు, వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. మరొకసారి మోదీ చేసినటువంటి కామెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా భారతదేశ ప్రజలకి, భారతదేశ రైతులకి మేము ఎప్పుడు మద్దతుగా ఉంటామంటూ ప్రకటించారు. భారత్ మీద ఎవరి పెత్తనం నడవదు అంటూ మోదీ చేసినటువంటి కామెంట్స్ అమెరికాను ఉద్దేశించినవే. ఖచ్చితంగా భారతదేశం మీద పెత్తనం చేస్తాం మేము చెప్పినప్పుడు ఒకప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొనమని చెప్పింది అమెరికా. ఇప్పుడు వెళ్ళి కొనొద్దంటే ఊరుకోవాలా? సరే, దౌత్యపరంగా మీకు నిజంగా ఏదైనా అవసరం ఉందా? ఇరాన్ విషయంలో నిర్ణయం తీసుకున్నాం. ఇరాన్ దగ్గర నుంచి ట్రాన్సాక్షన్స్ ఆపేయాలని చెప్పింది అమెరికా, రిక్వెస్ట్ చేసింది. సరే, ఒప్పుకున్నాం. ఎందుకు? మనకి మంచి వ్యాపార బాంధవ్యాలు ఉన్నాయి, మంచి సంబంధాలు ఉన్నాయి వాళ్ళతో. అలాంటప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్ మనం ఎందుకు కాదనాలి? యుద్ధం జరుగుతుంది కాబట్టి ఓకే అని చెప్పాం. కానీ రష్యాతో మనకి ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయి కదా. మన దేశానికి ఒకప్పుడు చైనాతో యుద్ధం జరుగుతున్న సమయంలో అండగా వచ్చి నిలబడింది రష్యానే కదా. ఇప్పుడు కూడా ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో అమెరికా మన మీద టారిఫ్స్ వేస్తున్నప్పుడు ఇంకొంచెం తక్కువకి ఇస్తాం, ఆయిల్ తీసుకోండి అని చెప్పి రష్యా మనకి స్నేహహస్తాన్ని అందిస్తుంది కదా. ఏ అవసరం ఉన్నా సరే రష్యా మేమున్నాం భారతదేశానికి అని చెప్పి ముందుకు వస్తుంది కదా. అలాంటప్పుడు ఎందుకు మన మిత్రులను వదిలేసుకోవాలి? మన శత్రువులతో ఫ్రెండ్షిప్ చేస్తున్న వాళ్ళ మాటలు మనం ఎందుకు వినాలి? నువ్వేమన్నా మంచి పనులు చేస్తున్నావా? ఉగ్రవాద దేశాలతో మీరు సంబంధాలు పెట్టుకోవడం లేదా? ఉగ్రవాదులను తీసుకొచ్చే వైట్ హౌస్లో కూర్చోబెట్టడం లేదా? అలాంటప్పుడు మీరు చెప్తున్న మాట మేము ఎందుకు వినాలి? భారతీయుల్లో సైతం ఈ అవగాహన పెరుగుతోంది. ఇప్పటికే చాలామంది వ్యాపారవేత్తలు అమెరికాలో పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితి కనిపిస్తోంది. చాలామంది అమెరికాలో పెట్టుబడులను వాపస్ తీసుకొని భారతదేశానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా అమెరికా ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని కుట్రలు పన్నినా ఒక పాముకి పాలు పోసి పెంచుతోంది అమెరికా. భారతదేశాన్ని భయపెట్టాలని చూస్తుందా? మునీర్ లాంటి వాళ్ళతో కామెంట్స్ చేపించి అణుబాంబులు వేస్తామంటే ఊరుకుంటుందా భారత్? అణుబాంబులు వేస్తామని చెప్తే వేస్తే ఊరుకుంటుందా? అసలు ఆ సత్తా పాకిస్తాన్కు ఉందా? ఈ మధ్యకాలంలో మనకు తెలిసినటువంటి ఒక కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ ఏంటి అంటే, ఇంటెలిజెన్స్ ద్వారా భారతదేశంలో కొంత లీక్ అయినటువంటి సమాచారం ఇది. అసలు పాకిస్తాన్కి సొంతగా అణుబాంబులు తయారు చేసుకునేటువంటి శక్తి కూడా లేదు. ఏవైతే మనం చేసినటువంటి అటాక్స్లో సర్గోదా ఎయిర్ బేస్లు కానీ వరుసగా మనం చేసినటువంటి ఎయిర్ బేస్లు అన్నీ కూడా ధ్వంసం చేస్తున్న సమయంలో వాళ్ళ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద దాడి జరిగింది. అక్కడి నుంచి ఎక్కడ రేడియేషన్ లీక్ అవుతుందో అంటూ అమెరికా సైతం అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళింది కదా. ఎందుకు ఇంత కంగారు పడింది అని చూస్తే పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి యురేనియం నిల్వల్లో చాలా వరకు అమెరికాకి సంబంధించినవంటూ తెలుస్తుంది. పాకిస్తాన్ దాచిపెట్టుకున్నటువంటి అణుబాంబులు అవి అమెరికావి అంటూ తెలుస్తుంది. అవి చూసుకొని పాకిస్తాన్ మొరుగుతోంది భారతదేశం మీద మేము అణుబాంబులు వేస్తామంటూ. ఇది ఒక రకమైనటువంటి సమాచారం. ఎంతవరకు పూర్తిగా నిజం ఉంది అనేది తెలియకపోయినప్పటికీ కూడా ఒక కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇది.